వందల లారీల చెత్త అంతా కూడా పేరుకపోయి ఆ కూరగాయల నుంచి వెళ్ళి వచ్చేటువంటి దుర్గంధ పూరితమైన నీళ్లు ఫ్రెష్ కూరగాయల కిందకు వచ్చి కాళ్ళు మొత్తం పగిలిపోతున్నాయి, పుల్లొస్తున్నాయి. మేము కూరగాయలు దుర్గంధమైనటువంటి దాంట్లో వచ్చే కస్టమర్లు రాలేకపోతా ఉన్నారు. మార్కెట్లో మొత్తం బిజినెస్ అంతా తగ్గిపోతూ ఉంది. మేము మంత్రికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా, కమిషనర్ గారికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇంత దుర్మార్గం అంటే, ఇంత నీచం అంటే, ఇది కూరగాయల మార్కెట్ కాసారు, ఇది బాలాజీనగర్ డంప్ యార్డ్ కంటే కూడా దరిద్రంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యం కాదు కదా, ప్రతి నిత్యం రోగాలకు నిలయంగా ఉండేటువంటి పరిస్థితి అది. ఇక్కడ ఒక మహిళ బయటికి పోవాలంటే, యూరినల్స్కి పోవాలంటే ఇంకొక మహిళ కాపలా కాసే పరిస్థితి వచ్చింది. టాయిలెట్స్ కడిగే దిక్కు లేదు, టాయిలెట్కు నీళ్లు లేవు, టాయిలెట్లకు తలుపులు లేవు. అసలు అలాగ పోతే వామిటింగ్స్ వచ్చే పరిస్థితి సారు. అంటే ఇంత పెద్ద హైజీనిక్గా ఉండే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డు రోగాల నిలయాలుగా మారిపోయినాయి. కట్టిన మంచినీళ్ళ ట్యాంకులు నిర్వీర్యమైపోయినాయి, పనిచేస్తలేవు. కట్టినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు, మొత్తం చౌక్ అయిపోయింది. చెత్త రిమూవ్ చేసేటోడు లేడు, టాయిలెట్ కడిగేటోడు లేడు. ఒకవేళ టాయిలెట్ పోవాలంటే బయట 10 రూపాయలు ఇచ్చి పోవాలి, స్నానం చేయాలంటే 20 రూపాయలు ఇచ్చి చేయాలి, బయటికి పోవాలంటే ఇలా డబ్బులు తప్ప ఇంకోటి లేదు. తాగే నీళ్ళు కూడా కొనుక్కొని తాగాలంటే పరిస్థితి అది. అంటే ఇంత దుర్మార్గమైన దుస్థితిని నాకు అనేక సార్లు విలువించే ప్రయత్నం చేసిండు. నేను అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిన, మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేసిన, కొంత ఇవాళ నేను వస్తున్నా అంటే కొంత కదలిక వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం కాలేదు. ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తున్నా, ధర్నాల కోసం. ఈ ధర్నా ఒక గంట కోసమో 2 గంటల కోసం వచ్చింది కాదు. ఇక్కడ ఉన్న చెత్త అంతా కూడా రిమూవ్ చేసి, ఇక్కడ బాటలలో 3 ఇంచులు 4 ఇంచులు బురదమయం అయిపోయిందో అదంతా కూడా కడిగేంత వరకు, ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా క్లీన్ చేసి శాశ్వతంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి బయోగ్యాస్ కోసం అయితే పెట్టిందో, పనికిరాని కూరగాయలతోటి బయోగ్యాస్ కోసం పెట్టిందో అది పునరుద్ధరించేంత వరకు, ఇక్కడ ఉండేటువంటి టాయిలెట్స్ పనిచేయించేంత వరకు, ఇక్కడ ఉన్న చెత్త కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు చెత్త క్లీన్ చేసేంత వరకు, ఇది ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక పండ్ల కూరగాయల మార్కెట్గా ఉండడం కోసం ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నా. నేను నిన్న మంత్రి గారితో మాట్లాడినా, ఇప్పుడు కూడా మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు గవర్నర్ గారితో ఉన్నా అని చెప్తున్నారు. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను, ఈ సమస్య పరిష్కరించిపోదామని చెప్పొచ్చిన. ఇలా అవసరమైతే మార్కెట్ యార్డు 2 రోజులు బంద్ చేసైనా కూడా మొత్తం ఆడ మొగ తేడా లేకుండా, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ తోటి చుట్టుపక్కల ప్రజానికానికి కూడా దోమలు ఈగలు దుర్గంధంతో ఇలా చచ్చిపోతున్నామని చెప్పి కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ మార్కెట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఒకనాడు మోండాలో ఉన్న మార్కెట్ దూరం పోవాలని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ గిది పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నరకయాతన అనుభవిస్తాను. ఇవాళ ఎవరిని కదిలించినా కూడా దుఃఖం ఉన్నది. మహిళలు మాట్లాడే మాటలు ఈ ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే మిస్టర్ రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ మూసి ప్రక్షాళన గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ సుందరంగా మారుతా అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఈ కాంట్రాక్టర్లకి, ఇక్కడ మురికి సాఫ్ చేసే కాంట్రాక్టర్లకి, టాయిలెట్స్ కడిగేటువంటి కాంట్రాక్టర్లకి, చెత్తను తీసే కాంట్రాక్టర్కి ఇచ్చే 7 లక్షల రూపాయల నెలకి ఇక 9 నెలలు అవుతుంది. ఇంతకంటే సిగ్గుమాలితనం ఏం లేదు. కాంట్రాక్టర్ పోతే 10% ఇస్తేనే సంతకం పెడతా అని చెప్తున్నారంటే నీ ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుతో తరలించుకోవాలి. మీరు ముందుగా మీ సంపాదనతో ఢిల్లీకి డబ్బులు పంపించే మీదున్న ధ్యాస, ఇవాళ అధికారం మీదున్న ధ్యాస, ఇక్కడ వేలాది మంది లక్షల మంది హైదరాబాద్ ప్రజలు కూరగాయలు కొనుక్కునేటువంటి నా బోయినపల్లి కూరగాయల మార్కెట్లో మాత్రం దుర్గంధ పూర్తిగా ఉంది. దీన్ని చూసి సిగ్గుతో తరలించుకోవాలి మీరు. నేను మంత్రి గారు చెప్తా ఉన్నా, నీకు ఒక కలంకం ఇది. మీరు మంత్రిలో గింత శాపనార్థాలతో, గింత తిట్లతో, గింత దుర్మార్గాలతో మంత్రిలో కొనసాగడం కంటే ఇలా రాజీనామాలు చేసి మాకు శాతగాలని చెప్పుకునే పరిస్థితి రావాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఒకటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఇవాళ చేస్తా ఉన్నా. నీ కమిషన్ పంపిస్తావా,
నీ సెక్రటరీ పంపిస్తావా? పంపించాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.